హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మిస్ అవ్వకుండా మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీతో మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మార్చ్ 23, 2026 వరకు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. అలానే జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. నాన్ అకాడమిక్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇష్యూ చేశారు. ఈ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. అంటే వీటిలో మనకి నాన్ అకాడమిక్ పొజిషన్లో మనకి జాబ్ కనుక వచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లభించినటువంటి ప్రతి జాబ్ అలవెన్స్, అలానే జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. మంచి శాలరీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి, 12 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. అలానే డెప్యూటీ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 14, అసిస్టెంట్ పోస్టులు 25 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయండి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 23, 2026 స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 23, 2026 వరకు టైం అయితే ఉంది. త్వరగా మీరు అప్లై చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇండియా వైడ్ మీరు ఎనీ యూనివర్సిటీలో ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెషర్గానే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి స్కిల్స్ అనేది కూడా అక్కర్లేదు, కేవలం బేసిక్ హిందీ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి తెలిసి ఉండాలి, కంప్యూటర్ బేసిక్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. డెప్యూటీ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి కూడా సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 21 to 40 ఇయర్స్ మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఈ ఏజ్ లిమిట్ అనేది కేవలం జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే వర్తిస్తుంది, అంటే ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయ్యి ఉంటే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే 45 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, 43 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 50 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. సెక్షన్ ఆఫీసర్కి, డెప్యూటీ సెక్షన్ ఆఫీసర్కి కూడా సేమ్ ఎలిజిబిలిటీ, అలానే సేమ్ ఏజ్ లిమిట్ అనేది కూడా వర్తిస్తుంది. అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏజ్ లిమిట్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ పోస్ట్కి ఏజ్ లిమిట్ అనేది మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అబవ్ ఉండాలి యాజ్ యూజువల్గానే. మ్యాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 40 ఇయర్స్, ఓబీసీ అయితే 38 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తుంది. కాబట్టి ఇవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తారు, అలానే జాబ్కి సెక్యూరిటీ ఉంటుంది. జాబ్కి రకరకాల అలవెన్స్లు కూడా వర్తిస్తాయి, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్. ఈ విధంగా ప్రతి విధమైన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లభించే అలవెన్స్లు అనేవి మీకు కూడా లభిస్తాయి.
జాబ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మార్చి 23, 2026 లోపు ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోండి. జాబ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 4లో ప్రొవైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది చాలామంది ఫేకా లేక రియలా అని అనుకుంటారు. ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఛానల్లో వస్తుంది. మీరు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అయిన nfsu.ac.inలో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేసినట్లయితే రెగ్యులర్ రిక్రూట్మెంట్ సెక్షన్లో ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ నాన్ అకాడమిక్ పొజిషన్స్ అని కనిపిస్తుంది కదా. February 23, 2026న మనకి నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయింది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ అప్లికేషన్ లింక్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేశారండి. పీడిఎఫ్ లాస్ట్ పాయింట్లో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ లింక్ అనేది కూడా పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఛానల్లో వస్తుంది. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్టైన్ చేయము. జాబ్కి సంబంధించి మరిన్ని వివరాలు చెక్ చేసినట్లయితే జాబ్కి అప్లై చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళు అప్లికేషన్ లింక్ని ఏ లింక్ అయితే ప్రొవైడ్ చేశారో డైరెక్ట్గా మీరు ఈ లింక్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ అప్లికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికేషన్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడీ లేదా ఎనీ కేటగిరీకి చెందిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు 0 అప్లికేషన్ ఫీజుతోనే ఈ జాబ్కి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మీరు జాబ్కి అప్లై చేసుకోవడానికి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వల్ల అయితే మినిమం అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించి కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తోనే మీకు జాబ్కి ఫర్దర్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. గుడ్ అకాడమిక్ రికార్డ్ అంటే కేవలం డిగ్రీలో మీకు 55% మార్క్స్ అనేవి వచ్చి ఉంటే సరిపోతుంది. డిగ్రీలో 55% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మీ జాబ్కి సంబంధించినటువంటి. అలానే తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కూడా అవసరమైతే కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది కూడా ఉండదు. మీకు రిటన్ టెస్ట్కి, స్కిల్ టెస్ట్కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇంకా ప్రొవైడ్ చేయలేదు ఈ నోటిఫికేషన్లో. ఫర్దర్గా మీకు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు దీంట్లోనే మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే గమనించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ పోర్టల్ లింక్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే లాస్ట్ పేజ్లో లాస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. డైరెక్ట్గా మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో కూడా డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, మీరు ముందు సైన్ అప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే
ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అలానే ఈమెయిల్ ఐడిని మళ్ళీ రీఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్తో ఈ నాలుగు క్యారెక్టర్లు మిక్స్తో మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ కింద రీఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని ప్రొవైడ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని పక్కనే ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి సైన్ అప్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్ పోర్టల్లో మీకు అకౌంట్ అనేది మాత్రమే క్రియేట్ అవుతుంది, అప్లై చేసినట్టు కాదు. వన్స్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారో ఇందాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి మీరు ఇందాక సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అనేది ఇచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా జాబ్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు అక్కడే అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి అప్లై చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్స్, మార్క్ షీట్స్, మీ యొక్క ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్ ఇమేజ్ అనేవి రెడీగా పెట్టుకుని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అప్లికేషన్లో ఇవన్నీ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా రెడీగా పెట్టుకుని అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.